హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. మనము ప్రజెంట్ ఐయుపిఎస్సి నామినిక్లేచర్ చెప్పుకుంటున్నాము. ప్రీవియస్ వీడియోలో ప్రైమరీ సఫిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. సో ఏదైనా కాంపౌండ్కి ఐయుపిఎస్సి నేమ్ రాయాలంటే మొత్తము 5 టర్మ్స్ గురించి తెలుసుకోవాలి. అవేంటివి? సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, నెక్స్ట్ వచ్చేకి ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. నేను ప్రైమరీ సఫిక్స్ చెప్పుకున్నాము, ఇవాళ లాస్ట్ వచ్చేకి సెకండరీ సఫిక్స్. సో ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్పిందమ్మా? ఇచ్చిన మాలిక్యూల్లో సాచురేషన్ ఉందా, అన్సాచురేషన్ అవుందని చెప్పింది. అన్సాచురేషన్ ఉంటే డబుల్ బాండ్ ఉంటే పేరు చివర ఈన్ రావాలని, ట్రిపుల్ బాండ్ ఉంటే సో అట్ ద ఎండ్ ఆఫ్ ద నేమ్ ఏం రావాలి, ఐన్ రావాలని చెప్తున్నాం. సో ఐయుపిఎస్సి నేమ్ చూడండి, ఫార్వర్డ్ టు ఆల్రెడీ తెలిసింది. ఏదైనా కాంపౌండ్కి ఐయుపిఎస్సి నేమ్ రాయాలంటే సెకండరీ ప్రిఫిక్స్ చెప్పాలి, నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్, రూట్ వర్డ్, నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్, సెకండరీ సఫిక్స్. సో ఈ ప్రైమరీ సఫిక్స్ ఓన్లీ గురించి చెప్తాము. డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే, సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ మనం ఏం వాడమని చెప్పుకున్నాం. ఓకేనా? సో ఈ సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ ప్రస్తుతానికి మనం డిస్కస్ చేయము, ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి. సో ఈ బేస్ చేసుకుని వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ సెకండరీ సఫిక్స్ మనకి ఏం తెలియజేస్తుంది? సెకండరీ సఫిక్స్ అనేది ఏం తెలియజేస్తుంది? ఒక మాలిక్యూల్ ఇచ్చారు, మాలిక్యూల్కి ఐయుపిఎస్ నేమ్ రాయాలి. సో మాలిక్యూల్ ఎలా ఇస్తారు? స్ట్రక్చర్ రూపంలో ఇచ్చారు, దానికి ఐయుపిఎస్ రాయాలి. సో ఐయుపిఎస్ తెలియాలంటే మనకి 5 టర్మ్స్ తెలియాలి. ఫస్ట్ 4 టర్మ్స్ నేర్చుకున్నాము. లాస్ట్ టర్మ్ సెకండరీ సఫిక్స్ మాలిక్యూల్ అబ్జర్వ్ చేయాలి. ఏం చూడాలి? సో ఇట్ ఇండికేట్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద గివెన్ మాలిక్యూల్. సో ఇచ్చిన మాలిక్యూల్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఏముంటాయో తెలియజేస్తుంది. సో ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి మనం ప్రీవియస్ వీడియో చెప్పుకున్నామమ్మా, క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ దగ్గర చెప్పుకున్నాము. సో ఫంక్షనల్ గ్రూప్స్ బేసిస్ చేసుకొని ఆర్గానిక్ కాంపౌండ్స్ ని క్లాసిఫై చేశారు. సో అక్కడ చెప్పుకున్నా గుర్తుందో లేదు మీకు? కార్బాక్సిలిక్ యాసిడ్, ఎస్టర్స్, అన్హైడ్రైడ్స్, యాసిడ్ హ్యాలైడ్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, ఆల్కహాల్స్, అమైన్స్. సో అక్కడ చాలా చెప్పుకున్నాము. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇచ్చిన మాలిక్యూల్లో ఇన్ ద గివెన్ మాలిక్యూల్ వాట్ ఇస్ ద ఫంక్షనల్ గ్రూప్ ప్రెసెంట్? సో దాని గురించి చెప్పేది ఏంటి? సెకండరీ సఫిక్స్. ఓకే, చూద్దాం. సో ఇచ్చిన మాలిక్యూల్ వచ్చేది కార్బాక్సిలిక్ యాసిడ్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ చెప్పుకుంటాను. కార్బాక్సిలిక్ యాసిడ్ కి ఫార్ములా ఏంటి? COOH. ఇదేంటి ఫార్ములా? సో ఫార్ములా ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చారు, దాని ఫార్ములా ఎలా ఉంటుంది? COOH. ఆ COOH ఎక్స్పాండ్ చేసి కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఇచ్చిన మాలిక్యూల్లో COOH ఉంది, ఇచ్చిన మాలిక్యూల్లో COOH ఉంది. సో ఇచ్చిన మాలిక్యూల్లో COOH ఉంటే దానికి సఫిక్స్ ఏం వాడతాము? COOH ఉంటే సఫిక్స్ ఏంటంటే ఓయిక్ యాసిడ్. COOH ఉంటే సఫిక్స్ ఏమొస్తుంది మనకి? సో కార్బాక్సిలిక్ యాసిడ్ అని సఫిక్స్ గా ఏం వాడతామంటే ఓయిక్ యాసిడ్ వాడతాము, ఓయిక్ యాసిడ్ వాడతాము. సో 2 ఎగ్జాంపుల్స్ రాస్తాను, మీకు అర్థమైంది. చూడమ్మా, 2 ఎగ్జాంపుల్స్ రాశాను. సో ఇక్కడ ఐయుపిఎస్సి ఫార్ములా ఉంది. సో ఐయుపిఎస్సి ఫార్ములా ఏంటి? సెకండరీ ప్రిఫిక్స్ ప్లస్ ప్రైమరీ ప్రిఫిక్స్. అవి ఈ రోజు డిస్కస్ చేయము, ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. మనం మెయిన్గా ఈ 3 తీసుకుందాం. సో ప్రైమరీ మీన్స్ సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ లాస్ట్ 3 టర్మ్స్ తీసుకుందాం. లాస్ట్ 3 టర్మ్స్ ఏమేంటివి? రూట్ వర్డ్, నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ సఫిక్స్, నెక్స్ట్ ఏంటి? సెకండరీ సఫిక్స్. సో జాగ్రత్త చూడమ్మా, ఈ మాలిక్యూల్ ఇచ్చారు. సో ఇక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఇవి కూడా మీకు నేర్పుతాను, ఎగ్జాంపుల్స్కి వచ్చే కొద్ది మీరు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేయాలి? మనం ఫస్ట్ ఐయుపిఎస్సి రాయాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఇచ్చిన మాలిక్యూల్లో రూట్ వర్డ్ చూద్దాం. ఇచ్చిన మాలిక్యూల్ రూట్ వర్డ్. సో రూట్ వర్డ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇన్ ద లాంగ్ చైన్. ఈ పొడివాడి చైన్లో కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 3 కార్బన్స్ ఉంటే రూట్ వర్డ్ ఏంటి? ప్రొప్. ఓకేనా? నెక్స్ట్
ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? సో ప్రైమరీ సఫిక్స్కి ఏం చెప్పుకున్నాం మనము? సో ఇచ్చిన కాంపౌండ్లో సింగిల్ బాండ్స్ ఉండయా, డబుల్ బాండ్స్ ఉండయా, ట్రిపుల్ బాండ్స్ ఉండయా? ఇచ్చిన కాంపౌండ్లో డబుల్ బాండ్స్ ఉండయా, ట్రిపుల్ బాండ్స్ ఉండయా, సింగిల్ బాండ్స్ ఉండయా? సో జాగ్రత్త చూడమ్మా, ఇచ్చిన కాంపౌండ్ ఏమండి ఇక్కడ సింగిల్ బాండ్ ఉంటే చెప్పండి ఏం చెప్పుకున్నాము? ప్రైమరీ సఫిక్స్ ఏ అని ఏన్. సో ప్రైమరీ సఫిక్స్ ఏం చెప్పుకున్నాము? ఏ అని ఏన్. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ తర్వాత ఏం చూడాలి? సెకండరీ సఫిక్స్. ఏం చూడాలి? సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్స్. ఇచ్చిన మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? సో ఒకసారి ఈ మాలిక్యూల్ చూడండి. సో మనం ఫంక్షనల్ గ్రూప్స్ లిస్ట్ రాసుకున్నాము. సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఇక్కడ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్స్ లేవు. మనం ఏదైతే ప్రీవియస్లో చెప్పుకున్నామో సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవు. కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమవుతుంది? సో సెకండరీ సఫిక్స్ ఇక్కడ ఏమి లేనట్టు గుర్తుపెట్టుకోండి. ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి లేవు అంటే ఫంక్షనల్ గ్రూప్స్గా ఎవరిని తీసుకుంటామంటే ఆల్కేన్స్నే తీసుకుంటాము. ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు అంటే ఫంక్షనల్ గ్రూప్స్గా ఎవరు తీసుకుంటాము? ఆల్కేన్ తీసుకుంటాము. ఆల్కేన్లు ఏమంటాయి? C బాండ్ C మరియు C బాండ్ H. ఓకే, సో ఈ విధంగా మనము ఆ యూపీఎస్సీ రాయాలంటే సో లాస్ట్ ఆ 3 టర్మ్స్ తీసుకున్నాం. రూట్ వర్డ్, 3 కార్బన్ ఆటమ్స్ ఉండే, ప్రైమరీ సఫిక్స్ అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ అని చెప్పుకున్నాం ఏన్. సో ఇచ్చిన మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి లేదు కాబట్టి సెకండ్ సఫిక్స్ ఏంటి? ఏమి లేదు. సో ఇప్పుడు ఐయుపిఎస్ ఏమైంది? ఫస్ట్ రూట్ వర్డ్ రాయాలి. ఫస్ట్ రూట్ వర్డ్ రాశాను. రూట్ వర్డ్ తర్వాత ఏం రాయాలి? ప్రైమరీ సఫిక్స్. ఇక్కడ ఏముంది? ఏన్. సెకండరీ సఫిక్స్ ఏముందా? ఏమి లేదు. సో ఈ కాంపౌండ్కి ఐయుపిఎస్ నేమ్ ఏంటి? ప్రొపేన్. ఫినిష్. నెక్స్ట్ ఈ కాంపౌండ్ చూడమ్మా. ఈ కాంపౌండ్ ఇచ్చాడు, ఐయుపిఎస్ నేమ్ రాయమన్నాడు. ఓకే, ప్రస్తుతానికి మనము ఈ సెకండరీ ప్రిఫిక్స్ ప్రైమరీ ప్రిఫిక్స్ పక్కన పెట్టాం కాబట్టి, ఎందుకని మనం సెకండరీ సఫిక్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో రాయాలంటే ఐయుపిఎస్ ఏంటి తెలియదు? రూట్ వర్డ్. సో రూట్ వర్డ్ అంటే ఏంటి? ఎన్ని కార్బన్ ఆటమ్స్. సో ఇక్కడ రూట్ వర్డ్లో వచ్చరికి లాంగ్ చైన్లో సో ఈ పొడివాటి చైన్లో 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 1 2 3. ఈ పొడివాటి చైన్లో 3 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. 3 కార్బన్ ఆటమ్స్ ఉంటే రూట్ వర్డ్ ఏమవుతుంది? ప్రోప్. నెక్స్ట్ రూట్ వర్డ్ తర్వాత ఏముంది? ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? కార్బన్ కి కార్బన్ మధ్య మాత్రం చూడాలి. పెట్టుకోండి, ప్రైమరీ సఫిక్స్ ఎప్పుడు కార్బన్ కి కార్బన్ మధ్య ఉన్న బాండ్స్ మాత్రమే చూడాలి. సో కార్బన్ కి కార్బన్ మధ్య ఉంది సింగిల్ బాండ్, సో ఈ మాలిక్యూల్లో కార్బన్ కి కార్బన్ మధ్య సింగిల్ బాండ్, ఇక్కడ కూడా కార్బన్ కి కార్బన్ మధ్య ఉంది సింగిల్ బాండ్. సో ఈ హైడ్రోజన్స్ యాక్చువల్గా ఇటుపక్క చూపిస్తాము, హైడ్రోజన్. సో కన్వెంట్ ఉండడం కోసం అలా రాశాను. సో అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది? ఏ. ప్రైమరీ సఫిక్స్ ఫినిష్ చేసాం. నెక్స్ట్ ఏంటి? సెకండరీ సఫిక్స్ అంటే ఏంటి? ఫంక్షనల్ గ్రూప్. సో ఈ ఇచ్చిన మాలిక్యూల్లో ఎక్కడైనా ఫంక్షనల్ గ్రూప్ ఉందా చెక్ చేసుకోండి. COOH ఏంటి? ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి మన దీనికి ఏం రాయాలి? సెకండరీ సఫిక్స్. సో ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఏం రాయాలి? సెకండరీ సఫిక్స్. సో ఫంక్షనల్ గ్రూప్ COOH ఉంది. COOH ఫంక్షనల్ గ్రూప్కి సెకండరీ సఫిక్స్ ఏంటి? సో COOH అనేది ఫంక్షనల్ గ్రూప్కి వస్తే దాని యొక్క సెకండరీ సఫిక్స్ ఏంటి? ఓయిక్ యాసిడ్. ఏం చేయాలి? ఓయిక్ యాసిడ్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఏం చేయాలి? ఐయుపిఎస్ నేమ్ రాయాలి. ఐయుపిఎస్ నేమ్ రాయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? రూట్ వర్డ్. సో ప్లేస్ ఏ రూట్ వర్డ్. రూట్ వర్డ్ ఏంటి? ప్రొప్. రూట్ వర్డ్ తర్వాత ఏంటి?
రూట్ వర్డ్ తర్వాత ఏంటి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఇక్కడ ఏముంది, ప్రైమరీ సఫిక్స్ ఇక్కడ ఏముంది ప్రొపేన్. ఏన్ ప్రైమరీ సఫిక్స్ ఏముంది ఏన్. సో ఇదేంటి రూట్ వర్డ్, ఇక్కడ వరకు రూట్ వర్డ్, ఇక్కడ వరకు ఏంటి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ తర్వాత ఏం రాయాలి సెకండరీ సఫిక్స్. ఏం రాయాలి సెకండరీ సఫిక్స్. సో సెకండరీ సఫిక్స్ ఏముంది ఓయిక్ యాసిడ్. సో చూడండి రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. లాస్ట్ వచ్చేసరికి ప్రైమరీ సఫిక్స్ లో ఏదైతే నేమ్ చివరుందో ఈ రిమూవ్ చేయాలి. ఆల్కైన్లో ఆల్కైన్ కావచ్చు, ఆల్కిన్లో ఆల్కిన్ కావచ్చు, ఆల్కైన్లో ఆల్కైన్ కావచ్చు. సో ఏదైతే ఏన్ ఈన్ ఐన్లో సో వాటి చివరున్న ఈని రిమూవ్ చేయాలి, అంటే ఈని రిమూవ్ చేయాలి. సో ఈని రిమూవ్ చేసేసి ఇప్పుడు నేమ్ చదవాలి. సో ఇప్పుడు నేమ్ చదవనమ్మా. ప్రొపనోయిక్ యాసిడ్ పేరేంటి ప్రొపనోయిక్ యాసిడ్. సో ఈ ప్రొపేన్ చెప్తుంది రూట్ వర్డ్ చెప్తుంది, ఏం చెప్తుంది కాంపౌండ్ లో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్స్ ఉన్నాయి చెప్తుంది. ఓయిక్ యాసిడ్ ఏం చెప్తుంది సో కాంపౌండ్ లో సిఓహెచ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉందని చెప్తుంది. కాంపౌండ్ లో సిఓహెచ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉందని చెప్తుంది. నెక్స్ట్ అన్నమ్మా ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తున్నాము. సో చూడండి సో ఐయుపిహెచ్ నేమ్ రాయాలంటే సో ఏం చెప్పుకున్నాము సో 5 టర్మ్స్ కావాలి. సో ఇవా ప్రజెంట్ వచ్చేసరికి ప్రిఫిక్స్ పక్కన పెడితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం రూట్ వర్డ్ని స్టార్ట్ చేద్దాం. సో చూడండి ఇచ్చిన మాలిక్యూల్ రూట్ వర్డ్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. సో చెక్ చేసుకోండి CH3CONH2. సో ఈ నైట్రోన్ అనేది ఏంటిది కార్బన్ ఆటం కాదు, కాబట్టి కార్బన్ ఆటం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో కార్బన్ ఆటమ్స్ 2 ఉంటే రూట్ వర్డ్ ఏంటి ఇత్. రూట్ వర్డ్ ఏంటి ఇత్. నెక్స్ట్ ఏంటి ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి కార్బన్ కి కార్బన్ మధ్య ఏ బాండ్స్ ఉన్నవి. సో కార్బన్ కార్బన్ మధ్య కనబడితే మనకి సింగిల్ బాండ్ కాబట్టి ఏమొస్తుంది ఏన్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఏం చెప్తుంది సో ఫంక్షనల్ గ్రూప్ డిస్కస్ చేస్తుంది. చెక్ చేసుకోండి ఇచ్చిన మాలిక్యూల్ ఫంక్షనల్ గ్రూప్ ఏముందా. సో CONH2 ఏంటి ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఏం రాయాలి సెకండరీ సఫిక్స్ రాయాలి. సో మనకున్న ఫంక్షనల్ గ్రూప్ కి సెకండరీ సఫిక్స్ ఏంటి, మనకున్న ఫంక్షనల్ గ్రూప్ CONH2 దాని సెకండరీ సఫిక్స్ ఏంటి అమైడ్. నెక్స్ట్ ఏం రాయాలి సో ఏదైతే ఫార్ములా ఉందో ఫార్ములా ప్రకారం రాయాలి. రూట్ వర్డ్ ప్లస్ ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్. రూట్ వర్డ్ ఏంటి ఇత్. నెక్స్ట్ ఏంటి ప్రైమరీ సఫిక్స్ ఏన్. నెక్స్ట్ సెకండరీ సఫిక్స్ ఏంటి అమైడ్. ఏం చెప్పున్నాము సో ఏదైతే ప్రైమరీ సఫిక్స్ లో ఉందో ఈని రిమూవ్ చేయమన్నాము, చివరిలో ఉన్న ఏని చివరిలో ఉన్న ఈని. సో పేరేమవుతుంది ఇథనమైడ్. ఏమేమవుతుంది ఇథన్ అమైడ్. సో ఈ విధంగా మనము ఐయుపిహెచ్ నేమ్స్ రాస్తాము. చూడమ్మా సో కంటిన్యూషన్ వచ్చేళ్ళకి సో ఫంక్షనల్ గ్రూప్స్ మనం ఏం చెప్పుకుంటున్నాము సెకండరీ సఫిక్స్ చెప్పుకుంటున్నాము. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఇస్తే ఆ ఫంక్షనల్ గ్రూప్ ఏం తీసుకుంటాము సెకండరీ సఫిక్స్ గా తీసుకుంటాము. ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ ఇస్తే చేస్తాము సెకండరీ సఫిక్స్ గా తీసుకుంటాము. ఓకే అట్లా కాకుండా సో ఒక మాలిక్యూల్లోనే రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నేనేం రాశాను ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని ఎలా తీసుకోవాలన్నాను సెకండరీ సఫిక్స్. ఓకే ఓవర్. కానీ ఇక్కడ చూడండి ఇంకోటి నేను రాశాను
ప్రిఫిక్స్ కూడా రాశాను. సో ఏదైతే ఫంక్షన్ గ్రూప్ ఉందో COOH, ఆ COOH సెకండరీ సఫిక్స్ ఏంటి? ఓయిక్ యాసిడ్. దానికి ప్రిఫిక్స్ ఏంటంటే కార్బాక్సీ. అది ప్రిఫిక్స్ ఏంటి? కార్బాక్సీ. అదేవిధంగా అమైడ్, CONH2 ఉంటే దాని సెకండరీ సఫిక్స్ ఏంటి? అమైడ్. దానికి నెక్స్ట్ చూడండి, అదే అమైడ్కి నేను ప్రిఫిక్స్ రాశాను. ప్రిఫిక్స్ ఏం రాశాను? కార్బమోయిల్ రాశాను. కార్బమోయిల్. సో ఫంక్షన్ గ్రూప్ ఉంటే సెకండరీ సఫిక్స్ రాయాలి కదా, మరి ఈ ప్రిఫిక్స్ ఎందుకు వాడుతున్నాము డౌట్. సో ఫంక్షన్ గ్రూప్ ఉంటే సెకండరీ సఫిక్సే రాయాలి. ఎప్పుడు ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉంటే ఆ మాలిక్యూల్ మొత్తం మీద ఒకటే ఉంటే ఫంక్షన్ గ్రూప్ అది సెకండరీ సఫిక్స్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాశాను చూడండి. ఈ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేస్తే మాలిక్యూల్ మొత్తం మీద ఫంక్షన్ గ్రూప్ ఎవరు ఉన్నారు? COOH కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏమైంది? ఓయిక్ యాసిడ్ అయిపోతుంది. IUPAC నేమ్ రాస్తాం. కానీ ఇప్పుడు చూడండి, ఈ మాలిక్యూల్లో ఫంక్షనల్ గ్రూప్స్ రెండు ఉన్నవి. ఒకటేంటి? COOH, ఇంకొకటేంటి? CONH2. సో మరి రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు సెకండరీ సఫిక్స్ ఎవరవుతుంది? రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. ఇప్పుడు రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే దీని సెకండరీ సఫిక్స్ ఎవరు? ఓయిక్ యాసిడ్. దీని సెకండరీ సఫిక్స్ ఎవరు? అమైడ్. మరి దేని సెకండరీ సఫిక్స్ రాయాలి? IUPAC నేమ్లో. IUPAC నేమ్లో సెకండరీ సఫిక్స్ ఎన్ని రాయగలము? ఒకటే రాయగలము. సో గుర్తుపెట్టుకోండి, IUPAC నేమ్లో రూట్ వర్డ్ ఒకటే రాయగలము. అదేవిధంగా సెకండరీ సఫిక్స్ ఒకటే రాయగలము. మరి ఇక్కడ రెండు సెకండరీ సఫిక్స్ ఉన్నాయి. రెండు సెకండరీ సఫిక్స్ ఉన్నప్పుడు రెండు రాయలేము, ఒకటే రాయాలి. ఓయిక్ యాసిడ్ రాయాలా? అమైడ్ రాయాలా? సో అటువంటి సమయాన సో రెండిట్లో ఒకదాన్ని సెకండరీ సఫిక్స్ గా భావిస్తాము, ఇంకొక దాన్ని ప్రిఫిక్స్ గా భావిస్తాము. ఎలా భావిస్తాము? ప్రిఫిక్స్ గా భావిస్తాము. సో పాయింట్ అది వద్దా? సో ఫంక్షనల్ గ్రూప్స్ ఒకటి కంటే పెంచి ఉన్నప్పుడు ఏం చేస్తాము? ఒక మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ని సెకండరీ సఫిక్స్ గా తీసుకొని రిమైనింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ని ప్రిఫిక్స్ గా భావిస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో COOH అనేది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ గా తీసుకుంటే ఇదేమైపోతుంది? సెకండరీ సఫిక్స్ అయిపోతుంది. రెండు ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి. సో తప్పనిసరిగా ఏం చేయాలి? మనం ఒక ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే సెకండరీ సఫిక్స్ గా రాయగలము. సో COOH ని నేను సెకండరీ సఫిక్స్ గా తీసుకున్నా. మరి COOH ని సెకండరీ సఫిక్స్ తీసుకుంటే CONH ని ఎలా తీసుకోవాలి? ప్రిఫిక్స్ గా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? ప్రిఫిక్స్ గా తీసుకోవాలి. సో ఆ ప్రిఫిక్స్ లో కూడా సహజంగా సెకండరీ ప్రిఫిక్స్ గా తీసుకుంటాము. ఎలా తీసుకుంటాము? సెకండరీ ప్రిఫిక్స్ గా తీసుకుంటాము. కాబట్టి అందుకే సో అన్నిటికీ సఫిక్స్ రాస్తున్నాను, ప్రిఫిక్స్ కూడా రాస్తున్నాను. ఎందుకంటే CONH2 ఒక చాట సఫిక్స్ గా రావచ్చు, ఇంకొక చాట ప్రిఫిక్స్ గా రావచ్చు. ఈ కేసులో చూడండి, CONH2 ఎలా వచ్చింది? ప్రిఫిక్స్ గా వచ్చింది. ఎందుకని? ఫంక్షన్ గ్రూప్స్ మరిన్ని ఉండటం వల్ల. అట్లా కాకుండా ఒకటిగా వస్తే ఓన్లీ ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉంటే, సో ఈ కేసులో చూడండి, ఫంక్షన్ గ్రూప్ ఒకటే ఉంది, అమైడ్ ఒకటే ఉంది కాబట్టి సెకండరీ సఫిక్స్ ఎవరవుతారు? అమైడ్. ఇక్కడ ప్రిఫిక్స్ వాడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ప్రతి ఫంక్షన్ గ్రూప్ కి సెకండరీ సఫిక్స్ మరియు వాటి యొక్క ప్రిఫిక్స్ కూడా తెలియాలి. చూడమ్మా, కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చేసరికి సెకండరీ సఫిక్స్ ఓయిక్ యాసిడ్ అన్నాము, ప్రిఫిక్స్ వచ్చేసరికి కార్బాక్సీ. సల్ఫోనిక్ యాసిడ్కి వచ్చేసరికి సెకండరీ సఫిక్స్ సల్ఫోనిక్ యాసిడ్, ఫార్ములా SO3 వచ్చి SO3H, ప్రిఫిక్స్ వచ్చేసరికి సల్ఫో. నెక్స్ట్ వచ్చేసరికి యాసిడ్ అన్హైడ్రైడ్ కి సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఓయిక్ అన్హైడ్రైడ్ అని, ప్రిఫిక్స్ వచ్చేసరికి ఏమీ లేదు. నెక్స్ట్ ఎస్టర్ వచ్చేసరికి ఫార్ములా COOR. ఇక్కడ R అంటే ఎవరు? ఆల్కలీ గ్రూప్. దానికి సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి O8. ప్రిఫిక్స్ వచ్చేసరికి చూడమ్మా, ఇక్కడ చాలా ఉన్నవి, దయచేసి తెలుసుకోవాలి. ఒకదాన్ని ఏమంటామంటే ఆల్కాక్సీ కార్బోనిల్. అదర్ వచ్చేసరికి ఆల్కనోయిల్ ఆక్సీ. ఇంకోటి వచ్చేసరికి కార్బ్ ఆల్కాక్సీ. ఏ సిచ్యువేషన్లో ఏది వాడతానో చెప్తాను.
నెక్స్ట్ వచ్చరికి యాసిడ్ హ్యాలైడ్ ఫార్ములా CO. నెక్స్ట్ ఎవరు హాలోజన్. హాలోజన్ ఇక్కడ ఏం చూపించాము, ఎక్స్ గా చూపించాము. సో దీనికి వచ్చేసరికి సెకండరీ సఫిక్స్ ఓఐల్ హ్యాలైడ్. అదే ప్రిఫిక్స్ వచ్చేసరికి హాలో కార్బోనిల్. నెక్స్ట్ ఉన్నమా అమైడ్కి వచ్చేసరికి సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి అమైడ్. ప్రిఫిక్స్ గా తీసుకుంటే దాని పేరు వచ్చేసరికి కార్బమోయిల్, అమిడో. నెక్స్ట్ ఉన్నమా ఫంక్షనల్ గ్రూప్స్. సో ఇంకో అనదర్ ఫ్యూ మోర్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నవి, వాటికి సెకండరీ సఫిక్స్ రాశాను. మరియు ఫంక్షనల్ గ్రూప్స్ సో 2 or more వస్తే సో దాన్ని ఏం చేస్తాం మనం ప్రిఫిక్స్ కూడా భావిస్తాం కాబట్టి వాటికి కూడా రాశాను. సో చూడమ్మా సైనైడ్ని సెకండరీ సఫిక్స్ గా నైట్రైల్ అంటారు. దాన్నే ప్రిఫిక్స్ గా అయితే సైనైడ్ని చూడండి, జాగ్రత్త అర్థమవుతుంది. సైనైడ్ని సెకండరీ సఫిక్స్ గా అబ్జర్వ్ చేస్తే సెకండరీ సఫిక్స్ గా ఫిక్స్ చేస్తే దాన్ని ఏమంటాము, నైట్రైల్. అదే సైనైడ్ని సెకండరీ సఫిక్స్ కాకుండా ప్రిఫిక్స్ గా భావిస్తే ఏమంటాము, సైనో. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కేసులో ఫంక్షన్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, 1. CN మాత్రమే ఫంక్షన్ గ్రూప్స్. సో CN ఫంక్షన్ గ్రూప్ ఉంటే ఏమంటాం, సైనో. సో దాని సెకండరీ సఫిక్స్ ఏమైంది, నైట్రైల్. సో ఇక్కడ ఏం వాడతాము, నైట్రైల్ వాడతాం. సో ఫస్ట్ ఎవరు, రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్, 1 2. ఇథేన్ 2 కార్బన్స్ కాబట్టి ఇత్. నెక్స్ట్ ఏం రాస్తాము, ప్రైమరీ సఫిక్స్ వచ్చేసి సింగిల్ బాండ్స్ కాబట్టి ఏన్. నెక్స్ట్ వచ్చేది చూడండి జాగ్రత్తగా, ఫంక్షన్ గ్రూప్ ఏంటి, CN. ఫంక్షన్ గ్రూప్ CN అయితే సెకండరీ సఫిక్స్ ఏంటి, నైట్రైల్. ఇథేన్ నైట్రైల్. సింపుల్, క్లియర్. బట్ ఈ కేసులో చూడమ్మా, ఈ కేసులో చూసినట్టే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, 2. ఒకటేంటి COOH, ఇంకొకటి ఏంటి CN. సో 2 ఫంక్షన్ గ్రూప్ ఉంటే ఒకదాన్ని ఏం చేస్తాము, సెకండరీ సఫిక్స్ గా తీసుకుంటాము, ఇంకొక దాన్ని ఏం చేస్తాము, ప్రిఫిక్స్ గా తీసుకుంటాం. సో ఇక్కడ COOH వచ్చేసరికి సెకండరీ సఫిక్స్ గా తీసుకుంటాం. సో సెకండరీ సఫిక్స్ గా COH ఇచ్చినప్పుడు మరి CN ఏమవుతుంది, ప్రిఫిక్స్ అయిపోతుంది. సో మరి ప్రిఫిక్స్ గా భావిస్తే CN ని ఏమనాలి, సైనో. సో ప్రిఫిక్స్ కాబట్టి ఎక్కడ వస్తుంది, రూట్ వర్డ్ కంటే ముందే వస్తుంది. కాబట్టి రూట్ వర్డ్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి చూసుకొని, సో రూట్ వర్డ్ కంటే ముందే వస్తుంది కాబట్టి సో రూట్ వర్డ్ ఇక్కడ సహజంగా ఇది ఫంక్షన్ గ్రూప్ ఉంది కాబట్టి ఇది సపరేట్ గా చెప్తాము కాబట్టి రూట్ వర్డ్ ఇక్కడ 2 మాత్రమే అవుతుంది, ఇంత అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఆ విధంగా సైనైడ్కి ఏమో CN, ఐసోసైనైడ్కి ఏమో NC. అంటే CN కంటే ఇటుపక్క వచ్చే కార్బన్స్ కార్బన్ కనెక్ట్ అవుతాయి, ఐసోసైనైడ్ లో ఇటుపక్క వచ్చే కార్బన్స్ నైట్రోజన్ కనెక్ట్ అవుతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి కదా, సైనైడ్ లో ఇటుపక్క వచ్చే కార్బన్స్ కార్బన్ కనెక్ట్ అవుతాయి, ఐసోసైనైడ్ లో నైట్రోజన్ కనెక్ట్ అవుతాయి. సో దాని సఫిక్స్ వచ్చే ఐసోనైట్రల్, ప్రిఫిక్స్ గా తీసుకుంటే ఐసోసైనైడ్. నెక్స్ట్ మనం ఆల్డిహైడ్. ఇటుపక్క బాండ్ చూపించామంటే కార్బన్స్ వస్తాయని అర్థం. సో ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి AL ఆల్ తీసుకుంటాము. అదే దాన్ని ప్రిఫిక్స్ గా భావిస్తే ఆల్డో కానీ లేకపోతే ఫార్మైల్ అంటాం. నెక్స్ట్ కీటోన్ C డబుల్ బాండ్ O. సో దాని సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఓన్ అంటాము. దాన్నే ప్రిఫిక్స్ గా భావిస్తే కీటో కానీ లేకపోతే ఆక్సో కానీ అంటాము. ఇక్కడ ఏమన్నాము, ఓన్ కాదు ఓన్ అంటాము. కానీ ప్రిఫిక్స్ గా ఫిక్స్ చేస్తే ఏమంటాము, ఓన్ కానీ ఆక్సో వాడాలి. నెక్స్ట్ ఆల్కహాల్, సెకండరీ సఫిక్స్ గా భావిస్తే ఆల్కహాల్ ని ఓల్ అంటారు, కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏమో ఆల్ ఏచాలకి ఓల్ అంటాము. అదే ప్రిఫిక్స్ గా భావిస్తే ఏమనాలి, హైడ్రాక్సీ. నెక్స్ట్ SH అంటే థయో ఆల్కహాల్. సో దాన్ని సెకండరీ సఫిక్స్ గా భావిస్తేనేమో
థయాల్, ఓల్ కదా థయాల్. సో అట్లా కాకుండా ప్రిఫిక్స్గా ఫైనలైజ్ చేస్తే ఏమంటాము మర్కాప్టో. నెక్స్ట్ NH2 అంటే అమినో, అమినో అమ్మ. నేను సెకండరీ సఫిక్స్గా భావిస్తేనేమో అమైన్, ప్రిఫిక్స్గా భావిస్తేనేమో అమినో. ఇక లాస్ట్ ఫంక్షనల్ గ్రూప్స్ వచ్చేళ్ళకి సి డబుల్ బాండ్ సి. ఏంటమ్మా సి డబుల్ బాండ్ సి. సి డబుల్ బాండ్ సి వస్తే సెకండరీ సఫిక్స్గా ఏమైనా తీసుకుంటాము ఈన్గా తీసుకుంటాము. సో జాగ్రత్తగా చూడండి, ఈ సి డబుల్ బాండ్ సిని మనం ఆల్రెడీ ఈన్ ఎక్కడ భావించాము, ప్రైమరీ సఫిక్స్లో భావించేసాము. ఆల్రెడీ ఎక్కడ భావించాము, సో ప్రైమరీ సఫిక్స్లో భావించేసాము. ప్రైమరీ సఫిక్స్ ఆల్రెడీ ఈన్గా భావించాము. నెక్స్ట్ వచ్చేది అదేవిధంగా సి ట్రిపుల్ బాండ్ సి ఐన్ ఎక్కడ భావించాము, ప్రైమరీ సఫిక్స్లో. సో సెకండరీ సఫిక్స్ ఇంకెవరూ లేకపోతే, సో ఈన్ ఐన్లు ఏమవుతాయి, ప్రైమరీ సఫిక్స్ అయ్యి అవుతుంది, సెకండరీ సఫిక్స్ కూడా అవే భావిస్తాము. ఓకేనా.